హాయ్, నేను మీ శేషు. చరిత్ర మన పూర్వీకులు మనకు వదిలేసిన తీపి జ్ఞాపకాలు. ఎన్నెన్నో పురాతనమైన ఆలయాలు, కోటలు, బురుజులు, వారి తీపి జ్ఞాపకాలు నేడు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఆలయాలను మరొకసారి మన ముందుతరానికి తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాగే ఒక ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం గురించి మీ ముందుకు రాబోతున్నాను. ఇదే రుద్రకోటేశ్వర పుణ్యక్షేత్రం. ఆత్మకూరుకి 40 కిలోమీటర్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది, పురాతనమైనది. ఆ ఆలయం యొక్క విశిష్టతను మీ అందరికీ ఎంతో సాహసపేదంగా ప్రయాణం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూద్దాం పదండి. హాయ్, ఆత్మకూరులోని రుద్రకోటేశ్వర ఆలయానికి మనం చేరుకోబోతున్నాం. దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేసి ఆ ఆలయం చేరుకోవాలి. ఇప్పుడు ఆ నల్లమల ప్రయాణంలోనే మేము ఒక ప్రదేశంలో ఆగాము. ఈ ప్రదేశం గుండా 15 కిలోమీటర్లు వెళ్తే ఆ రుద్రకోటేశ్వర ఆలయం వస్తుంది. ఈ ప్రయాణం అంతా ఎంతో దట్టంగా అడవిలతో చాలా ఆహ్లాదకరించే వాతావరణంలో ఉంటుంది. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే పులితోనన్నా ఆట ఆడొచ్చు, కానీ మన చేతితో జర్నీ మాత్రం రిస్క్ ఉంటుందని మాత్రం నాకు తెలియదు. ఇక ముందుకు వెళ్దామన్నా. 3 లోన యాత్ర అంటే అది సాహసోపేతంగా ఉండాలి. మన తమ్ముళ్ళ ద్వారా నేను యాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. రిక్వెస్ట్, ఇప్పుడు ఎంతో ప్రయాసతో రుద్రకోట ఆలయానికి వెళ్ళడానికి నేను వచ్చిన మా టీము. కానీ మాకు ఇక్కడ చెరువు రావడం వల్ల మాకు పోవడానికి వెళ్ళడానికి దారి లేదు. మాకు ఎంతో నిరాశకు గురైనా. ఇక్కడ చేయాలి, ఈ ఆలయానికి వెళ్ళాలి, ఈ పురాతన ఆలయం విశిష్టతని మనం తెలపాలని మా వాళ్ళందరూ ఎంతో కష్టాలు చెప్తున్నా. రిపోర్ట్స్ వాళ్ళు చాలా మంది వచ్చారు. పాపం వాళ్ళు నిరాశకు గురయ్యారు. ఈ వీడియోని ఎలాగైనా ఈరోజు మేము పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇంకొక రస్తా అక్కడ నుంచి ఉందంట. ఆ వీడియో తీసి ఖచ్చితంగా మేము ఈరోజు ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించే ప్రయత్నం చేస్తాం. ఇలాగే ఉంటే మేము ఏం కానీ ఖచ్చితంగా ఆ రోడ్డు ఒకసారి ప్రయత్నం చేస్తాం. ఆలయం చేరిగే మార్గం ఏమైనా కొత్తగా ఉందో చూసి మన ఈ కొత్త ఆలయం చరిత్ర ఏంటి, ఆలయం యొక్క విశిష్టత మొత్తం మీకు ఈ యూట్యూబ్ ద్వారా నేను తెలియజేస్తాను. స్లో చేద్దానా?
అందుకే చూడాల ఫస్ట్ ఇప్పుడు ఏ బాధ ఇది చెప్పు 2 మొక్కలు ఈ జర్నీ ఎట్లా సాగింది ఈ జర్నీ ఎలా సాగింది జర్నీ చాలా రిస్క్తో రుద్ర కోటేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి చాలా రిస్క్తో జర్నీ చేసినాము. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఉండే రస్తగా పోతే మేము చాలా అడ్డంకులు, ఇలాంటి వాటరు, ఇలాంటి ఒక చెరువు పెద్దగా ఉంది. అయితే మేము అక్కడికే ఆగిపోతుంది అనుకున్నాము. అన్న వాళ్ళు అప్పుడు అక్కడ మాకు కలిసినారు. ఇన్స్టాగ్రామ్ ధర్మతేజ మరియు గోనగండ్ల మహేష్ వీళ్ళిద్దరు కలిసినారు. అలాగే తమ్ముడు రిపోర్టర్ శేషు, తమ్ముడు రాజు, అలాగే దిన్నె విజయ్ అందరము జర్నీ చేస్తుంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ వస్తుంటే కూడా మార్గ మధ్యలో దారిలో కూడా చాలా రస్తా అసలు బండ్లకు పోవడానికే రిస్క్ ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతకుముందు వీడియోలో చూస్తున్నారు మీరు. అయితే దీని అంతా బట్టి చూస్తుంటే మేము రుద్రకోటేశ్వర ఆలయాన్ని చేరుకోవడానికి ఇంకా మేము 10 కిలోమీటర్ల దూరం చేరుకోవాల్సి ఉంది. అయినప్పటికీ వీడికే ఇంత జర్నీ రిస్క్ ఉంది అంటే ఇక మేము ముందు ఇంకా ఏముంటుందో తెలియదు. ఈ దట్టమైన అడవి ఉంది. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే పులితోనన్నా ఆట ఆడొచ్చు కానీ మన చేతితో జర్నీ మాత్రం రిస్క్ ఉంటుందని మాత్రం నాకు తెలిసిపోయింది. ఇక ముందుకు వెళ్దామన్నా. బాబు అన్నా అదిలోనే రానా లేపల గుంతలే ఇట్లే రావాలా చూసినావు కదా ధర్మతేజన ఎంత ఇబ్బంది పడుతున్నాడో. బండి అంటే బండ్లు పోవడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ జర్నీ సాహసోపేతమైనది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయాలని ఆలోచన చేయకండి. కేవలం చూపించడానికే మీకు. కాబట్టి మీరు అర్థం చేసుకునేదో మన తమ్ముడు శేషు, మన రాజు, గోనగండ్ల మహేష్ ఎంతో రిస్క్తోనే ఈ బండిని దాటించడం జరిగింది. ఈ వీడియోలు కవర్ చేయాలనే నాకు తెలిసి ఆయన యూట్యూబర్ కాబట్టి మంచి సన్నివేశాలు కవర్ చేయాలనే ఉద్దేశంతో నాకు డ్రైవింగ్ ఇచ్చినట్టుండు. అయితే నాకు ఇది టాస్కే. పట్టుదలతోన మమ్మల్ని తోలుకొని రావడం జరిగింది. ఇప్పుడు అనిపించింది నాకు ఎన్ని బాధలున్నా ఇక్కడ మర్చిపోతాము. ఇంకా ఆలయం రాకముందే బాధలను మర్చిపోతున్నాం చూడు. అసలు నాకు అనిపించింది నేను చాలరా బై తమ్ముడు, ఎంత నీ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఇలాంటి జర్నీ చేయడం ఇప్పుడు చేయలేదు. శ్రీశైలం యాత్ర పోయిచ్చినాము. ఎగరేసుకుంటున్నాడు విజయన్న మాత్రం కెమెరాతో బంధిస్తున్నాడు నన్ను. అరే అన్న కొనగండ్ల అన్న అరే సర్పంచ్నే
బండిని ఏ విధంగా దాటిస్తాడో చూడాలా. అరే అన్నకి ఇద్దరు సహాయం అందిస్తున్నారు. పర్లేదన్నా, ఎక్కించినావు. ఓకే ఓకే, గ్రేట్ అన్న, గ్రేట్. తమ్ముడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకటేసారి గంగా నదిలో స్నానం చేస్తున్నట్టున్నది, తాగుతున్నాడు. ఇవే ఉన్నాయా? తమ్ముడు చెప్పినందుకన్నా కనీసం తాగానా, ఎందుకంటే ఇవి అడవిలో ఎన్నో చెట్ల మీద నుంచి ఆకుల మీద నుంచి మనకు నీళ్లు పడినాయి కాబట్టి ఎక్కడెక్కడో నుంచి అయితే ఇవి నిజంగా తమ్ముడు నీళ్ళు ఆపుతున్నాం. నిజంగా ఎక్సలెంట్. తాగి చూడండి, బాగున్నాయి, చల్లగా చాలా మంచిగా ఉన్నాయి. అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా ఉంటాయి కదా, అట్లనే ఉన్నాయి. రెడ్ లైట్ పడుతుంది మాట్లాడేలా, అంత చల్లగా ఉన్నాయి. కానీ మనం ఫ్రిడ్జ్ దగ్గరికి పోవాలంటే కాలినడక లేదా మనతో పాటు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ బండి స్టార్ట్ కావాల్సిందే. కాబట్టి వాళ్ళు అన్న మీరు ముందర తీసుకొచ్చి వస్తుంది అంటున్నాడు. ఖచ్చితంగా అయితే ఆ బండి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, చిన్నగా మెకానిజం కూడా ఉన్నట్టుంది వాళ్ళ లోపల. దీన్ని బట్టి వస్తుంది. అయితే ఈ స్టాండ్ పోతే రిపేరింగ్ కాదనుకున్నాము. ఏదో మాకు మార్గ మధ్యలో ఎవరో దారికి ఒక చెట్టు కట్టేసినందుకు అది దొరికింది, కట్టినాము, ఏదో స్టార్ట్ అయింది. అయితే బాగా ఆకలి వేస్తుందని చెప్పి తమ్ముడు రాజు బురుగులు, కారాలు, బిస్కెట్లు, గుడ్డే బిస్కెట్లు తెచ్చినాడు. తింటున్నాం, ప్రసాదంగా సేద తీసుకుంటున్నాం అన్న వాళ్ళందరితో. అన్నా మీరు కూడా రండి అన్న. వస్తా అట్లే ఉన్నాడు, అట్లే అద్దిస్తా. అరే చపాతి తీసుకుని రాని గుడి దగ్గరికి చేరుకుందాం. ధర్మచేజ్ అన్న టైం లేదంటున్నాడు, 5 గంటలకు కర్నూలులో ఉండాలంటున్నాడు, కర్రీ పాయింట్ ఓపెన్ చేయాలంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం పోవాలా. అందుకే హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఇది తినేసి వెళ్దాం, టైం ఏం వేస్ట్ చేయం. మేము ఎంత ఉంటాం కాబట్టి తినేస్తాం, మేము మేత ఎన్నుకుంటూ ఉంటాం. కానీ నడుపుతో ముందర తినండి. బట్టి చెప్తాను ఒకటే కావాలంటే మళ్ళా ఇంటికి రావాలా, ఇంత రావాలా. చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసినట్టు ఉంది, ఇద్దరు యూట్యూబర్స్ కలిసినాక. కొంచెం మాట్లాడేది కొంచెం నేను గుడ్డే తిన్నాక సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఏదో అనిపిస్తుంది. అన్న బ్యాగ్ అయితే ఉన్నా, ప్లాస్టిక్ వాడేకుండా. నావే దా వీడియో బాగా ఎట్టదా కంపెనీ పడితే కొంచెం ఇట్ట రైట్ బాగుంది.
ఎన్నెన్నో వాగులు వంకలు ఆ రస్తలు దాటుకుంటూ చాలా ప్రమాదకర దారులను ఎదుర్కొంటూ ఈరోజు మనం టెంపుల్ చేరుకున్నాం.